హాయ్ అండి, లక్ష్మీప్రభా కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. చేశాను. ఇది చేసే విధానం చూపిస్తాను. ఇది ఏ టిఫిన్కైనా ఉపయోగపడుతుందండి. కొంతమంది పిల్లలు వెజిటబుల్స్ తినరు కదా, మనం ఇలా పచ్చడిలా చేస్తే వాళ్ళు తింటారు. ఆరోగ్యానికి కూడా మంచిది కదా. చేసే విధానం చూపిస్తాను. దొండకాయలు పండిపోతే వృధాగా పడేయాల్సిన పని లేదండి. వీటితోనే చక్కగా పచ్చడి చేసుకుంటే దోశ, ఇడ్లీ, టిఫిన్ అన్ని టిఫిన్లకి పనికొస్తుంది. చేసే విధానం చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం శనగపప్పు, మినపప్పు కొంచెం వేగిద్దాము. వేగిందండి. కొద్దిగా జీలకర్ర, మెంతులు చాలా కొద్దిగా తీసుకోవాలండి. నువ్వులండి ఒక 2 స్పూన్లు ఉంటాయి. ఇవి వేడితే వేగిపోతాయి. మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పండిన దొండకాయలు ఉన్నాయి కదా, ఇవి ఆయిల్లో వేసుకున్నాం. బాగా వేగేద్దాము. వేగిందో లేదో చూద్దామండి. వేగిందండి. కొద్దిగా పసుపు వేసుకుందాం. స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఎండుమిర్చిని వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం మగ్గనిద్దాం. బాగా వేగండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఇది కూడా దగ్గరికి మగ్గే వరకు ఉంచుదాం. ఇలా దగ్గరికి మగ్గిపోయింది చూడండి. మనం ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. దొండకాయలు ఇలాంటి కాయగూరలు పిల్లలు తినరు కదండి. ఈ విధంగా మనం పెట్టేస్తే హెల్త్ కూడా బాగుంటుంది కదా. కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది కాస్త ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. బాగా వేగిపోయండి. అన్నీను చిన్న చింతపండు వేసుకుంటున్నాను. వెల్లుల్లి 4 పాయలు వేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసుకుంటానండి. చల్లారినిచ్చి గ్రైండ్ చేసుకుందాం. చల్లారిందండి. మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీ గ్రైండ్ చేసుకుందాము. దొండకాయ పచ్చడి గ్రైండ్ చేసుకున్నానండి. ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకున్నానండి. కళాయిలో పోపు వేసుకుంటున్నాను. శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఇంగువ వేసుకున్నానండి. స్టవ్ ఆపేసాను. పచ్చడిలోకి పోపు వేసుకుందాం. హాయ్ అండి, లక్ష్మీప్రభా కిచెన్కి